వినయ్, నువ్వు ముందు అర్జెంటుగా అరవిందం తీసుకుని ఫామ్ హౌస్కి వెళ్ళిపో. అక్కడున్న నా ఎక్విప్మెంట్ని, రీసెర్చ్ మెటీరియల్ని జాగ్రత్త చేయండి. ఓ రోజు మేడంకి మాటిచ్చి ఈ రోజు నిలబెట్టుకోలేకపోయాను. ఆవిడ నన్ను క్షమిస్తారో లేదో. క్షమించను, ఎన్నటికీ క్షమించను. భర్తని పోగొట్టుకుని ఆవిడ ఎంత బాధపడుతుందో, ఒక తండ్రిని పోగొట్టుకున్న బిడ్డలా నేను అంతే బాధపడుతున్నాను. ఈ నిజం ఎప్పటికైనా ఆవిడ అర్థం చేసుకుని నన్ను క్షమించగలిగితే అంతే చాలు. ఇప్పుడు ఈ సస్పెన్షన్ వార్త వినగానే ఆర్ యు వరీడ్ అబౌట్ హిమ్? నో, ఐఎమ్ నాట్. చిత్రంగా అతనికి ఎందుకు ఇలా జరిగిందని ఒక పక్క ఆలోచించినా మరో పక్క మనసులో యశస్వి తన్ని తాను కాపాడుకోగలడనిపిస్తోంది. సైకియాట్రిస్టా? డేవిడ్ రాజునే? ఎవరిదో ఆదివాసీ అమ్మాయి బొమ్మలా ఉంది. ఎస్. అమ్మాయి బొమ్మ చుట్టూ చెట్లు, జంతువులు, చిన్న చిన్న బొమ్మలు. చాలా వింతగా ఉంది. ఏ అడవిలోనో చూసుంటాడా అమ్మాయిని, అందుకే బ్యాక్ డ్రాప్ క్లారిటీ లేదండి. ఏం గీస్తాడో చూద్దామని డ్రాయింగ్ బోర్డు, కొన్ని కలర్ పెన్సిల్స్ సెల్ లోపల పెట్టించాను. గీసాడా? 4 చార్ట్స్ పై ఏవేవో గీశాడు. ఏం గీశాడు? అవే ఆదివాసీ అమ్మాయి బొమ్మలు. చెట్లు, జంతువులు లేవీసారి. ఒక్కో స్కెచ్లో ఒక్కో పోజులో ఉందా అమ్మాయి. కాకపోతే ప్రతి దాంట్లోనూ రౌద్రంగా కనిపిస్తోంది. ఏమిటి ఆలోచిస్తున్నారు? అబ్బే ఏం లేదు. ఒక స్కెచ్ నేను చూడొచ్చా? ఒకటేమిటండి, అన్నీ చూడొచ్చు. కరీం సార్. ఏం లేదు, డేవిడ్ రాజ్ సెల్లోకి వెళ్ళి అతను గీసిన డ్రాయింగ్స్ పట్రా. సార్ అతను ఒక్కడవే కాదులేవయ్యా, తోడుగా ఇంకొకళ్ళని తీసుకెళ్ళు. ఓకే సార్. పోనీ మనమే వెళ్తే సెల్లోకి? మిమ్మల్ని చూస్తే అనవసరంగా ఎగ్జైట్ అయిపోతాడేమో. సబ్సైడ్ చేయడం కష్టం అవుతుంది. అందుకే అంతా మీకు ఇక్కడి నుంచే చూపించేది. ఎస్, యూ మే బి రైట్. మనం కొంచెం అవతలకు వెళ్దామా? స్కెచెస్ వాడు పట్టుకొస్తారు. ఓకే పదండి. అది కూడా తీసుకో, ఆ స్కెచ్ కూడా. ఉండమంటే ఇస్తానయ్యా, ఇస్తానుండు. ఉండవయ్యా, ఉండమంటే ఇస్తానయ్యా, ఇస్తానుండు. నా బొమ్మలు నాకు ఇచ్చేయండి. నా బొమ్మలు జైల్లో 1232 మంది ఖైదీలున్నారు. అందరిలో ఇతంది చాలా క్రిటికల్ కేసు. సార్ ఏమన్నా గొడవ చేశాడా? ముందు చంపేస్తానన్నాడు సార్. అన్వర్ పట్టుకున్నాడు, తర్వాత బతిలాటం మొదలెట్టాడు. సరే, నువ్వు వెళ్ళు. ఓకే సార్. చూసారా, గోడ మీద బొమ్మల కంటే
డ్రాయింగ్ పేపర్ మీద బొమ్మలు చాలా క్లియర్గా ఉన్నాయనిపిస్తోంది. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? ఈ స్కెచ్కి సంబంధించి ఇంతకు ముందు ఎక్కడో ఇంతకు ముందు ఇటువంటి బొమ్మలను ఎక్కడైనా చూసారా? చూడ్డం కాదు, విన్నాను. డేవిడ్ రాజు నోటమ్మటే విన్నాను. ఏం విన్నారు? డేవిడ్ రాజు నా వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు కూడా ఏదో ట్రాన్స్లో ఉన్నట్టున్నాడు. ఆదివాసీ అమ్మాయి ఎవరో తన్ని అటాక్ చేసిందని పదే పదే గొణుక్కున్నాడు. ఎవరో ఆ అమ్మాయి? అదే తెలుసుకోవాలి. డేవిడ్ రాజు లాంటి పర్సనాలిటీని అటాక్ చేసిందంటే లేడీ టార్జనా? కావచ్చు. అవును, డేవిడ్ రాజును ఎప్పుడు ట్రీట్మెంట్కి పంపిస్తున్నారు? ఇప్పటికి సైకియాట్రిస్ట్వి 2 విజిట్స్ అయ్యాయి. నెక్స్ట్ విజిట్ ఎప్పుడు? ఎల్లుండి. ఓకే, నేను వెళ్తాను. డెవలప్మెంట్స్ నాకు తెలియజేస్తారుగా? తప్పకుండా. చిన్న రిక్వెస్ట్, చెప్పండి. ఈ స్కెచెస్ నేను తీసుకెళ్ళచ్చా? యు ఆర్ వెల్కమ్. అయినా దేనికి సార్ మీకు? పని ఉంది. ఇవి నా దగ్గర ఉంటే మరికొంత ఇన్ఫర్మేషన్ నేను తెలుసుకోవచ్చు. వస్తానండి, బాయ్. బాయ్. మనోవాంఛాయ ఫలసిద్ధిరస్తు. రండి కూర్చుందాం. ఒక ఆవిర్భావం, ఒక సాకారం, ఒక పరమానందం. అన్నిటిలాగానే ధాత్రిద్వారాన్ని కూడా వెలికితీయడానికి ఒక క్రతువు ఉంటుంది. అయితే దానికంటే ముందు ముఖ్యమైంది మీ అంతఃప్రేరణ. అదే మీకు దారి చూపించే మార్గదర్శి. గతంలో ఎన్నో అద్భుతమైన అనుభవాల్ని చవిచూశారు. ఎంతోమంది రోగగ్రస్తుల్ని లిప్తపాటు కాలంలో నయం చేయగలిగారంటే దానికి కారణం మీ అంతఃప్రేరణే. ఇప్పుడు కావలసింది కూడా ఆ మహత్తర శక్తి. ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండంలో పాజిటివ్, నెగటివ్ అనే 2 ఫోర్సెస్ ఉంటాయి. మానవాళిని సమస్తం ఉద్ధరించగలిగే ధాత్రిద్వారం పాజిటివ్ ఫోర్సెస్ అన్నిటికీ ఆలవాలం. జగత్తులోని పాజిటివ్ ఫోర్సెస్ని మనం ఆకర్షించాలంటే మనలో, మన చుట్టూ అందుబాటులో ఉన్న పాజిటివ్ ఫోర్సెస్ని ముందు మనం కేంద్రీకృతం చేసుకోవాలి. అప్పుడు మన ఫోర్సెస్ యూనివర్స్లోని పాజిటివ్ ఫోర్సెస్ని ఆకర్షించి ఆహ్వానిస్తాయి. మనిషి నిజ జీవితంలో కూడా ఈ సిద్ధాంతం వర్తిస్తుంది. మనం ఓపికతో పాజిటివ్గా ఉంటే అందరూ పాజిటివ్గానే ఉంటారు. అంతా పాజిటివ్గానే జరుగుతుంది. లైక్ అట్రాక్ట్స్ లైక్. క్రతువుకి కావాల్సిన ఏర్పాట్లు చేద్దాం రండి.
రామకృష్ణ గారు, ధాత్రి ద్వారా ఆవిర్భావానికి సమయం ఆసన్నమైందని మన చుట్టూ పరిభ్రమిస్తున్న పాజిటివ్ ఫోర్సెస్ అన్నీ కోటి గొంతులతో ఎలుగెత్తి చెబుతున్నాయి. సంఘమిత్ర గారు, అవును అవును, మా తాతగారు త్రిభువన్ దాస్ గుప్తా గారు కూడా ఇక్కడే 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 ఎక్కడో ఉన్నారు. ఆయన ఔరా గుబాలిస్తుంది. ఆచార్య త్రిభువన్ దాస్ గుప్తా గారికి నా వినమ్ర ప్రణామాలు. అదిగో అదిగో మా తాతగారు వస్తున్నారు. స్వాగతం. ఆచార్య దేవులకి సుస్వాగతం. సంకల్ప సిద్ధిరస్తు. నీ జన్మ సార్థకమైంది సంఘమిత్ర. మీ ఆశీర్వాదం తాతగారు. విజయోస్తు విజయోస్తు. పిన్న వయసులోనే నా ఆశయ సిద్ధి నీదిగా చేసుకుని లౌకిక సుఖాలను కోరికలను పరిత్యజించి నువ్వు సలిపిన నిర్విరామ కృషి నేడు ఫలవంతం కాబోతుంది. మహాభాగ్యం తాతగారు. సిద్ధి సంఘమిత్ర, సిద్ధి. ధాత్రి ద్వార పూర్ణోదయం సిద్ధించబోతోంది. సృష్టిలోని మాధుర్యం అంతా రూపుదాల్చబోతోంది. వేగిరపడు. ఈ ఘడియ ముగియక ముందే త్రికాలాల్లో సంచరించే జ్ఞాన స్రష్టలను మనం స్వాగతించాలి. త్రికాలజ్ఞులారా, ముల్లోకాలలో త్రికాలాల్లో సంచరిస్తూ మీరు మా సత్సంకల్పానికి సర్వదా సహకరిస్తున్నందువల్లనే ఈ క్షణం ఆసన్నమైంది. ధాత్రి ద్వార పూర్ణోదయం మీ సాకారంతో, మీ సాన్నిధ్యంలో సిద్ధించాలి. మీకిదే మా వినమ్రపూరిత ఆహ్వానం. రండి, తరలిరండి.